మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. సార్, రీసెంట్ గా స్టెమ్ ఓపీటీ స్టూడెంట్ ని ఎయిర్పోర్ట్ లో, అంటే తను ఇంటికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఏమి సంబంధం లేకుండా తన ఇంటర్వ్యూ రూమ్ లోకి తీసుకెళ్లి కొన్ని ప్రశ్నలు అడిగారు. అబ్బాయికి ఎటువంటి కేసెస్ లేవు, అబ్బాయి పైన ఎటువంటి సమస్యలు లేవు అతనికి. బట్ అలా తీసుకెళ్లడం వల్ల అతనికి ఏం అర్థం కాలేదు. అంటే ఇలా ఓపీటీ స్టూడెంట్స్ ని వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ అట్లా తీసుకెళ్లి ఇంటర్వ్యూ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది కామనే అనుకోవచ్చా, రిస్క్ అనుకోవచ్చా? అంటే ఇప్పుడు చెప్పేవాడికి వినేవాడు ఎప్పుడు లోకే. ట్రంప్ వచ్చిన తర్వాత ఏమైందంటే చాలా సిస్టమ్స్ డిస్టర్బ్ అయినాయి. ఎవరిని డౌట్ చేయాలో ఎవరిని డౌట్ చేయకూడదు తెలియక అందరినీ డౌట్ చేస్తున్నారు బేసిక్గా. సో మీరు చూడగానే ఈ అమ్మాయి డౌట్ ఉందంటే చెక్ చేయి. అమ్మాయికి అన్నీ ఉంటాయి, అబ్బాయికి అన్నీ ఉంటాయి, బట్ చెక్ చేయి. అదొక పని. కొన్ని అట్లా లంచాలు గించాలంటే అదేమి ఉండవు. మన దగ్గర కొన్ని అవేర్నెస్ అక్కడ అవి ఉండవు. వాళ్ళకి ఏంటంటే టార్గెట్ ఏంటంటే ట్రంప్ గారు ఏ విషయం మీద వచ్చాడు ఎలక్షన్లో? ఇమిగ్రేషన్. ఫస్ట్ సంతకం పెట్టిన దగ్గర ఇమిగ్రేషన్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళని తగ్గించేసి మన వాళ్ళకి ఆపర్చునిటీస్ పెంచుదాం అన్నారు. అదే ఫస్ట్ నేను అది రాగానే పెట్టాడు. అది పెట్టి ఊరుకున్నాడా? దాని తర్వాత వీసా ప్రాసెస్ టెస్ట్ చేశాడు, లక్కీ డ్రా అని టెస్ట్ చేశాడు, బర్త్ టూరిజం చేంజ్ చేశాడు. 150 సంవత్సరాల చరిత్రగా ఉన్న బర్త్ టూరిజం తెచ్చేస్తున్నాడు. అది యాక్సెప్ట్ కాలేదు ఇంతవరకు. అది యాక్సెప్ట్ అవుతుందా లేదా అని డిఫరెంట్. జో బైడెన్ 4 సంవత్సరాలు పెట్టి 1 డేలో పెట్టేశాడు అంతగా. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటారు, క్యాబినెట్ సెనెట్ ఆమోదించారు. ఇక్కడ ఏమైందంటే మీరు అడుగుతున్న ప్రశ్న, మొన్న ఎవరైతే 3 వీక్స్ లీవ్లో వెళ్ళాడో ఇంకా ఆల్రెడీ అన్ని స్కిల్డ్ పర్సన్, పర్మిషన్ ఉంది, వీసా ఉంది, స్టెమ్ కేసెస్ లేవు, నేర చరిత్ర లేదు, బ్యాడ్ లేదు, ఇంకేమి మర్డర్స్ లేవు, ఏమీ లేవు. అలాంటప్పుడు అని టెస్ట్ చేశారంటే వాళ్ళు ర్యాండమ్గా పట్టుకొని ఉండొచ్చు. అయితే వాళ్ళు టెస్ట్ చేస్తే మనం కాదన్నాం. వాళ్ళు డౌట్ వచ్చినట్టు టెస్ట్ చేస్తారు, అన్నీ ఉంటే వదిలేస్తారు. కాకపోతే ఈ లోటు ఆ స్టూడెంట్ ఒత్తిడికి గురవుతాడు, స్ట్రెస్కి గురవుతాడు. ఏంటి ఆ టెన్షన్లో కొంత హార్ట్ అటాక్లు వస్తాయి, బీపీలు పెరుగుతాయి, షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. స్ట్రెస్ ఈజ్ వెరీ డేంజరస్. స్ట్రెస్ ఒకటి లేకపోతే చాలా మంది హ్యాపీగా ఉంటారు. అందరూ ఎంతో 199 మంది హ్యాపీ లేరు. ఇక్కడ ఏమైందంటే ఈ అబ్బాయిని చెక్ చేసేసరికి కొద్దిగా మోటివేషన్ లెవెల్స్ పడిపోతాయి. వీడు ఏం చేస్తాడు? ఇప్పుడు మన దగ్గర చూసుకుంటే పోలీసు వాళ్ళు కానీ ఆర్టీ వాళ్ళు చెక్ చేస్తే మనకు తెలిసిపోతుంది. మనం రోడ్డు మీద వెళ్తున్నాడు, బండి మీద కారు వెళ్తున్నాం అనుకో, పోలీసు ఉన్నాడు, మనం ఆయన చూసుకోని డ్రైవ్ చేస్తున్నాడు, ఆపేస్తాడు, ఇండికేషన్. అన్ని ఉన్నాడు, వాళ్ళు పట్టించుకోడు, వాడు చేసుకుంటే మన పని మనం చేసుకుంటాం. అట్లా ఏంటంటే ఇక్కడ ఎక్కడో డౌట్ వచ్చి ఉంటుంది. ఆ డౌట్లో ఏంటంటే ఆపారు. ఆపి ఒక ఇంకోటి నలుగురు కలిసి తీసుకెళ్తారు, 3-4 తీసుకెళ్తారు ఆఫీసులో. రూమ్లో వేస్తారు, ఎవడు ఉండడు. ఆయన కొట్టినా తిట్టినా అడిగినా ఎవడు అడిగేవాడు. అక్కడ ఏమైందంటే అక్కడ చెప్పాల్సిన కూడా చెప్పలేడు. చాలా మంది స్టూడెంట్స్ ఎగ్జామ్లో చదువుకొని వెళ్తారు, ఆ టెన్షన్కి మర్చిపోతారు. ఎగ్జామ్ రాసినప్పుడు గుర్తురాదు, బాగా చదువుతారు, ఆ క్వశ్చన్ రాయాలి, మరి బయటకు వచ్చి గుర్తొస్తుంది. టెన్షన్లు ఉంటూ కొన్ని పనులు. నేను ఒక ఎగ్జాంపుల్, ఫైల్ ఉంటుంది మనకి, పేపర్లు ఉంటాయి, ఎల్ ఫోల్డర్ ఉండి పేపర్లు పెడతాం. మా బాస్ ఒక 10 days ముందు పేపర్ ఇచ్చాడు, అక్కడ అందరూ 100 పేపర్లు ఉన్నాయి. కరెక్ట్ పేపర్ కొట్టుకుని టెన్షన్గా అక్కడ వెళ్తాం, కానీ పేపర్ అక్కడే ఉంటుంది, మనం దొరకదు. తర్వాత ఇంటికి వెళ్ళి కూల్ మనం చేయిపెట్టుగా అనే పేపర్. సో స్ట్రెస్ లెవెల్స్ టెన్షన్లో చేసేవి వేరు పనులు. 2 మనుషులు ఉన్నారనుకోండి, అరుచుకుంటారు. మీకు చుట్టాలు, సిస్టర్ బ్రదర్ కానీ ఎవరైనా ఎందుకు అరుచుకుంటారు? దగ్గర ఉంటే ఎందుకు అరుచుకుంటారు చెప్పండి? మనుషులు దగ్గర ఉన్న ఎందుకు అరుచుకోవాలి? మనుషులు దగ్గర ఉన్నా కానీ మనసులు దూరాలు ఉంటాయి, అందుకని అరుచుకుంటారు. ఇక్కడ కూడా ఏంటంటే అబ్బాయిని తీసుకెళ్ళినప్పుడు మేబీ స్ట్రెస్కి కానీ కొద్దిగా బాధకి ఇబ్బంది పడి ఉంటాడు. ఒక్కోసారి ఫ్లైట్ను కూడా మిస్ చేస్తారు, క్లారిటీ రావుతుంది, డౌట్ తర్వాత ఫ్లైట్లో పంపిస్తామని లేకపోతే ఏదో చేసి. సో వాళ్ళు చేసిన తప్పులు కూడా మనం బలైపోతుంటాం. ఇప్పుడు ట్రంప్ వచ్చిన ప్రకారం వాళ్ళకి ఫుల్ రైట్స్ ఇస్తున్నారు కాబట్టి సెక్యూరిటీ ఏజెన్సీ కానీ లేకపోతే చెకింగ్ మన వీసా ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ ఫుల్ రైట్. మన మోడీ గారు యుద్ధానికి కలిగించారు, డిఫెన్స్ మొత్తం మీరు ఏమైనా చేయండి, మనం మన పేరు నిల్చోబెట్టాలి. ఫుల్ స్వింగ్లో 2 అమ్మాయిలు హ్యాండిల్ చేస్తారు చూడండి, ఉమెన్ ఆఫీసర్. అది చాలా గ్రేట్. అంటే ఒక పైలట్ నడిపించేయడం అనేది అంత వెళ్ళి పని కథం చేసుకుని 15 నిమిషాలు మళ్ళీ కామ్గా వచ్చేసారు. దట్స్ నాట్ అట్ ఈజీ బికాస్ అవర్ పిఎం ది కంట్రీ హెడ్ హెస్ గివెన్ ఎ ఫుల్ పవర్. నువ్వు ఏమైనా చేయి, వీ షుడ్ నాట్ గెట్ డిఫీటెడ్. అట్లా ట్రంప్ ఏమన్నట్టు నువ్వు ఏమైనా చేయండి, మీరు పట్టుకోండి. వాళ్ళు దొరికారు కూడా, కొంతమంది దొరికారు కూడా. వాళ్ళని 100% మీరు తప్పు అనలేరు. ఎందుకంటే ర్యాండమ్గా చెక్ చేసినట్టు మన వాళ్ళు తక్కువ ఉంటారు కంపేర్ టు జపాన్, చైనా, మెక్సికో, పెనామా, కెనడా ఇవన్నీ చూసుకుంటే మన పోర్షన్ చాలా తక్కువ. బట్ మన పోర్షన్ మనోడు అందులో ఎక్కడున్నాడో తెలియదు కదా.
ఎస్ సో ర్యాండమ్ గా చెక్ చేసినప్పుడు మన వాళ్ళు ఉంటారు, చైనా వాళ్ళు అందరినీ చెక్ చేస్తారు, వాళ్ళు కూడా చెక్ చేస్తారు. మనం అన్ని ఉన్నా సరే ఒక చెకింగ్ గురి అవుతాం. ఇప్పుడు సపోజ్ ఒక రూమ్ లో స్కూల్ చిల్డ్రన్ అప్పుడు ఉన్నది, ఒక గోల్డ్ డ్రింక్ పోయింది, అది గోల్డ్ చైన్ పోయింది, వాచ్ పోయింది, అందరినీ చెక్ చేస్తారు. తీసిన డౌట్ ఒక్కడే, ఒకటి అందరినీ చెక్ చేస్తారు. ఇట్స్ ప్రాసెస్, ఇట్స్ ప్రోటోకాల్. అలా ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ అలా చేయడం అనేది రిస్క్ అంటే యాక్చువల్గా కరెక్ట్ కాదు. బట్ గవర్నమెంట్కి ఉన్న కండిషన్, ఇప్పుడు సెక్యూరిటీ ఎయిర్పోర్ట్కి వెళ్తే సెక్యూరిటీ 3 గంటలు అంటున్నారు. సెక్యూరిటీ చెక్ ఇన్ 10 నిమిషాలు, కొన్ని జనం ఉన్న 6 గంటలు, 3 గంటల ముందు రావాలంటారు ఫ్లైట్కి వెళ్ళాలంటే. అంటే 3 గంటలు, అందులో ఎవడో ఒకటి దొంగ ఉంటాడు, 1000 మంది వెళ్తే ఒకడు ఉంటాడు, ఆ ఒక్కటి దొరకంటే 1000 మందిని చెక్ చేయాలి. అంటే సార్ ఇప్పుడు F1 స్టూడెంట్స్ చదువుకోవడానికి వెళ్తున్నారా, ఇంక వేరే ఏమైనా పని కార్యక్రమాలు చేయడానికి వెళ్తున్నారా అనే ఒక డౌట్ పైనే ఇట్లా చేస్తున్నారంటారా? అదే అంటే వెదర్ లీగల్లీ ఎలిజిబుల్ టు స్టే ఇన్ అమెరికా. సో ఇట్ ఈస్ వెదర్ ఇట్ ఈస్ F1, వెదర్ ఇట్స్ OPT, వెదర్ స్టెమ్ OPT, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆర్ జాబ్ వీసా, H1 ఏదైనా అవ్వచ్చు. వాళ్ళకి క్లారిటీ ఉంటే ఏమన్నారు, క్లారిటీ లేకపోతే లోన్ వేస్తారు. థ్యాంక్ యూ సార్.